హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 6. రాజీ ప్రశ్నలతో విసిగిస్తూ ఉన్న అనిరుద్ మొహంలో ఏదో కోల్పోయాను అన్న బాధ నవేంద్రకి స్పష్టంగా తెలుస్తుంది. అదే కాకుండా అమ్ములు రాజీ స్కూల్మేట్స్, కానీ అమ్ములుకి అనిరుద్కి ఏదో బంధం ఉంది అని నవేంద్రకి గట్టి నమ్మకం కలిగింది. అమ్ములుని అడిగి తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యాడు నవేంద్ర. ఇంతలో అమ్ములు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. పసుపు కలర్ షరారా డ్రెస్లో పసిమి మేనిచాయితో మెరిసిపోతుంది అమ్ములు. నువ్వు ఎదురుగా ఉంటే చాలా అమ్ములు, నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు అన్న ఫీలింగ్తో నవేంద్ర చూస్తుంటే, నిన్న నేను మిస్ అయింది అన్న ఫీలింగ్తో అనిరుద్ చూస్తున్నాడు. వీళ్ళ ఫీలింగ్స్కి చూసే చూపులకి బ్రేక్ వేస్తూ, అక్క నీకు ఈ డ్రెస్ చాలా బాగా సూట్ అయింది తెలుసా, ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంటూ అమ్ములు చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది రాజీ. మెటికలు ఎక్కువ సౌండ్ రావడంతో, చూడక్క నీకప్పుడే ఎంత దిష్టి తగిలిందో అంది రాజీ. అవన్నీ మూఢనమ్మకాలురా అంది అమ్ములు రాజీ చేయి పట్టుకుని. అక్క నిన్ను నేను చాలా డౌట్స్ అడగాలి. స్కూల్ నుంచి సడన్గా ఎందుకు వెళ్ళిపోయావు? ఇంకా ఇంతకాలం ఎక్కడున్నావు చెప్పక్క. నాకు తోడబుట్టిన అక్క ఉంటే ఎలా చూసుకునేదో అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. అమ్మలా కేర్ తీసుకున్నావు, నాన్నలా ప్రతి గేమ్లో నా వెనుక ఉండి నడిపించావు, అన్నలా ధైర్యం చెప్పావు. కానీ నాకు చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు తెలియాలి అంది రాజీ. సి మిసెస్ రాజీ, ఇప్పుడు మాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. అది అయిపోయాక మీ అక్కని ఏం అడగాలనుకుంటున్నావో అన్నీ అడిగేసాయి అన్నాడు రాజీతో నవేంద్ర. నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి తన గురించి, అది నీ ద్వారా తెలుస్తుందేమో చూద్దాం అని మనసులో అనుకుంటూ, సరే మీరు మీటింగ్ ఫినిష్ చేసుకుని మా ఇంటికి లంచ్కి రండి అన్నాడు అనిరుద్ అతని విజిటింగ్ కార్డ్ నవేంద్ర చేతిలో పెడుతూ. రాజీకి వాళ్ళని లంచ్కి పిలవాలి అని ఉన్నా అనిరుద్ ఏమంటాడో అన్న చిన్న టెన్షన్తో పిలవలేదు. ముందే మా రిలేషన్ ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటూ. ఇంకా అప్పుడే అనిరుద్ వాళ్ళని లంచ్కి పిలవడంతో హుషారుగా అవును లంచ్కి రండి అని చెప్పింది రాజీ. రాజీని చూసి చాలా ఇయర్స్ అయింది. తనతో టైం స్పెండ్ చేయాలి అని ఉన్నా, ఎక్కడ వాళ్ళ అత్త వాళ్ళు ఉంటారో, జీవితంలో నీ ముఖం మాకు చూపించొద్దు అన్నారు. కోర్స్ నా తప్పు ఏం లేకపోయినా వాళ్ళు తప్పు జరిగింది అని ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అమ్మలోకి అర్థం కాక, మోరోవర్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళు ఉంటే నవేంద్ర సార్ ముందు నన్ను చాలా కించపరుస్తారు, ఇంకా తక్కువ చేసి నీచంగా మాట్లాడతారు, అది కూడా నవేంద్ర సార్ ముందు అని అనుకుని, రాజీ మాకు వర్క్ ఉంది మేము రాలేము అని చెప్పబోయేంతలో, నేను రాజీ మాత్రమే ఉంటాము, ఫీల్ ఫ్రీ టు కమ్ బ్రో అన్నాడు అనిరుద్ నవేంద్ర చేయి పట్టుకొని, అమ్ములు మనసు చదివేసినట్టు. అనిరుద్ అలా చెప్పడంతో అమ్ములు ఫేస్ మీద చిన్న స్మైల్ వచ్చి మాయమైంది. ఏమంటావు నవి, వెళ్దామా అని నవేంద్రని అడిగింది అమ్ములు. అమ్ములు నవి అని పిలవడంతో ఫ్రాన్స్లో ఉన్న నవేంద్ర గొర్రెలా తలాడించాడు. వాళ్ళ అత్త వాళ్ళు లేరు అని ఊపిరి పీల్చుకుంది అమ్ములు. మీటింగ్ ఫినిష్ అయ్యాక వస్తాం రాజీ అని చెప్పి మీటింగ్ జరిగే కంపెనీకి బయలుదేరారు అమ్ములు నవేంద్ర. నవేంద్ర డ్రైవ్ చేస్తుంటే అమ్ములు పక్కన కూర్చొని ఏదో ఆలోచిస్తూ విండోలోంచి బయటకు చూస్తూ ఉంది. ఒక అరగంట వారి ఇరువురి ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. కానీ నవేంద్ర మనసులో కోటి ఆలోచనలు, లక్ష ప్రశ్నలు. అనన్య నన్ను తన బాయ్ ఫ్రెండ్గా ఎందుకు పరిచయం చేసింది? అమ్ములు అనిరుద్ మధ్యలో ఏదో జరిగింది, వాళ్ళు బయట పడట్లేదు, కానీ సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటూ ఉన్నాడు మనసులో. కొంచెం సమయం తర్వాత సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఎఫ్ఎం ఆన్ చేశాడు నవేంద్ర. ఓ సీత వదలనిక తోడవుతా,
సాంగ్ ప్లే అవుతూ ఉంది ఎఫ్ఎంలో. ఆ సాంగ్తో పాటు నవేంద్ర కూడా పాడుతూ సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఫిమేల్ వెర్షన్ వచ్చేసరికి అమ్ములు ఎగ్జైట్మెంట్తో హే రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా అంటూ పాడి ఒక్కసారి పక్కకు చూసింది. పక్కనే తననే నవ్వుతూ చూస్తూ కలిసి అడుగేద్దామా అంటూ పాడుతున్న నవేంద్ర కనిపించేసరికి సారీ సార్ ఏదో ఫ్లోలో అలా అంది. తర్వాత నిదానంగా ఏదో స్ట్రైక్ అయిన దానిలా మీరేమన్నారు కలిసి అడుగేద్దామా అనా అని అడిగింది కన్ఫ్యూజన్ ఫేస్తో. అమ్మో రాక్షసి వినేసింది. ఆహా అదేం లేదనన్య కలిసి కాఫీ తాగుదామా కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాడు. అయ్యో తలనొప్పిగా ఉందా ఏమైంది సార్ ఎందుకు వచ్చింది తలనొప్పి అంది అమాయకంగా మొహం పెట్టి. ఏమో ఎందుకు వచ్చిందో నువ్వే అడుగు అన్నాడు తలపై చెయ్యి చూపిస్తూ. అవునా అడుగుతానుండండి అంటూ నవేంద్రకి దగ్గరగా జరిగి అతని తలకి దగ్గరగా అమ్ములు చెవిని ఆనించింది. ఆ క్షణం ఆమె గుండె స్పీడ్గా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఎందుకు అయ్యిందో ఆ క్షణం అర్థం కాలేదు. అతని సాన్నిధ్యం ఆమెలో ఏదో కలవరపాటుకు గురి చేస్తూ ఉంటే ఆ కలవరపాటుని కవర్ చేస్తూ ఏంటి నవేంద్ర సార్ గారి తలగారు ఎందుకు నొప్పి పుడుతున్నారు? మా సార్ చాలా మంచివారు. ఎందుకు నువ్వు నొప్పి పుట్టించి మా సార్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? తగ్గిపోమ్మా తలనొప్పి అంది చిలిపిగా. ఆమె చిలిపి చేష్టలకి చిలిపి మాటలకి పైకి నవ్వుతూ ఉన్నా ఆమె తనకి అంత దగ్గరగా ఉండటం వల్ల అతనిలో వలపు ప్రకంపనలు మొదలయ్యి చిలిపి పనులు చేయమని అతని మనసు మెదడు ఓ హితభాష చేస్తున్నాయి. ప్రేమించిన చెలి చెంత చేరి చిలిపి ఊసులాడుతుంటే అతని మెదడు శృతి తప్పింది. అతని మనసు ఆమెకి బానిస అయిపోయింది. చిలిపి పనులు చేయమని పోరు పెడుతున్న మెదడుని మనసుని తీయగా కసిరి అదే నవ్వు మొమతో అమ్ములు వైపు చూస్తూ కాఫీ తాగుదామా అని అడిగాడు. ఇప్పుడు కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది అంటారా అని అడిగింది అమ్ములు. ఏం డౌటా అన్నాడు నవేంద్ర. నవేంద్ర గారు నేను హెడేక్కి హెడ్ మసాజ్ బాగా చేస్తాను చిటికెలో తగ్గిపోతుంది అంటూ చిటిక వేసి చూపించింది అమ్ములు. నిజంగానేనా అన్నాడు నవేంద్ర ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ. ఆమె మనసులో ఏముందో అర్థం కాక నిజంగానే సార్ కొంచెం సైడ్ కాపండి అని చెప్పింది అమ్ములు. నవేంద్ర కొంచెం ముందుకు వెళ్ళి కార్ సైడ్కి ఆపాడు. అమ్ములు తన హ్యాండ్ బ్యాగ్లో దేనికోసమో వెతుకుతుండడంతో దేనికోసం వెతుకుతున్నావు అనన్య అన్నాడు నవేంద్ర. జెండూ బామ్ కోసం సార్ అంది అమ్ములు. నీ హ్యాండ్ బ్యాగ్లో జెండూ బామ్ కూడా ఉంటుందా అన్నాడు నవేంద్ర. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పనికొస్తుంది కదా అని క్యారీ చేస్తాను అంది అమ్ములు. ఆమె అతనితో అలా కేర్ ఫ్రీగా మాట్లాడుతుంటే అతని గుండెల్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ కొడుతుంది. ఆమెతో ఇంకా మాట్లాడాలి అనిపిస్తూ ఉంటే ఇంకా ఏమేమి క్యారీ చేస్తావు నీ హ్యాండ్ బ్యాగ్లో అని అడిగాడు నవేంద్ర. వీళ్ళ చిన్న చిన్న కాన్వర్సేషన్స్కి బ్రేక్ ఇస్తూ నవేంద్ర ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే వాళ్ళు మీటింగ్కి వెళ్తున్న ఆఫీస్ నుంచి చేస్తున్నారు. ఇక తప్పదు అన్నట్టు మొక్కుబడిగా ఫోన్ ఎత్తి హలో అన్నాడు. సార్ నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి రాహుల్ సార్ గారి పిఏని మాట్లాడుతున్నాను. నవేంద్ర సారేనా మాట్లాడేది అంది ఆ పక్క నుంచి ఓ లేడీ. ఎస్ నవేంద్ర స్పీకింగ్ చెప్పండి అన్నాడు నవేంద్ర. సార్ ఇట్స్ ఆల్రెడీ 10 minutes లేట్ ఫర్ ద మీటింగ్. ఇంకా ఎంత టైం పడుతుంది మీరు ఇక్కడికి రీచ్ కావడానికి అంది రాహుల్ పిఏ రమ్య. మేము ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యాము 10 minutesలో అక్కడ ఉంటాం అని కాల్ కట్ చేశాడు నవేంద్ర. నవేంద్ర కాల్ కట్ చేసి మనం తొందరగా వెళ్ళాలి ఆల్రెడీ 10 minutes లేట్ అయ్యాం. నా తలనొప్పి సంగత తర్వాత ఈ మీటింగ్ ఫినిష్ అయితే నా హెడేక్ గురించి ఆలోచిద్దాం అని కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు నవేంద్ర. పైకి చైల్డిష్గా బిహేవ్ చేసి ఏదో అనిరుద్ని జెల్సీ ఫీల్ చేయడానికి అలా చేసింది అనుకుంటుంది.
జెలసీ ఫీల్ చేయడానికే నవేంద్రని నవ్వి అని పిలిచి జోవియల్గా ఉంది అనుకుంటుంది అమ్ములు. కానీ అమ్ములుకి అనిరుద్ని చూసినప్పుడు అతని కళ్ళల్లో పశ్చాత్తాప భావన కనిపించింది. విలువైన వజ్రాన్ని కోల్పోయాను అన్న గిల్టీ కూడా అమ్ములుకి అర్థమైంది. అయినా ఎందుకు తను అంత ఎక్కువ చేసిందో ఆమెకి అర్థం కాక కారు విండోలోంచి బయటకు చూస్తూ ఆలోచిస్తూ ఉంది. నాకు నవేంద్ర సార్కి ఎక్కువ ఫ్రెండ్షిప్ కూడా లేదు. కానీ ఎందుకు అతన్ని చూసినప్పుడల్లా ఆమె ఫేస్లో ఏదో గ్లో. బయటకు వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు భార్య ఎలా ఫీల్ అవుతుందో అదే ఫీలింగ్ ఆమెకు కలుగుతుంది. కానీ అది ఎందుకో ఆమెకు కూడా అర్థం కావడం లేదు. ఈ ఆలోచన సునామీలతో అమ్ములు తర్జన భర్జన పడుతుంటే అమ్ములు నవ్వి అని పిలిచిన పిలుపు అతని చెవిని వీడి వెళ్ళనంటుంది. ఒక పెద్ద హార్ట్ బ్రేక్ నుంచి అతను దూరం పరిగెత్తాలి అనుకుంటున్న సమయంలో అమ్ములు తన కారు కింద పడడం, ఆమె డైరీ అతని కంటపడి తన వల్లే ఆమె తన వాళ్ళని కోల్పోయిందని తెలుసుకుని ఆమె మీద జాలి ఇంకా కన్సర్న్తో ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఏదో బలమైన బంధం అతనికి ఆమె మీద ప్రేమ కలిగేలా చేస్తుంది. అదేమిటో వారి ఇరువురికి అర్థం కావడం లేదు. ఎందుకు అమ్ములు తనని ఆమె బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేసిందో అడుగుదామనుకున్నాడు. కానీ ఎందుకో చివరి క్షణంలో అడగకుండా ఆగిపోయాడు. అమ్ములు కూడా అతను ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక గోర్లు కొరుక్కుంటూ రోడ్ వైపు చూస్తూ ఉంది. కానీ నవేంద్ర ఒకటి మాత్రం అర్థం చేసుకున్నాడు. ఏదో కారణం ఉండటం వలన అమ్ములు తనని బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేసింది అనుకున్నాడు. ఇలా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఆర్ఆర్ కంపెనీకి చేరుకున్నారు. ఇద్దరూ దిగి ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆఫీస్లో అడుగు పెట్టగానే రిసెప్షన్ దగ్గర పైన వాల్కి రాహుల్ది పెద్ద ఫోటో ఒకటి హ్యాంగ్ చేసి ఉంది. ఆ ఫోటో చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటూ కాన్ఫరెన్స్ హాల్కి నవేంద్ర వెనకాలే వెళ్ళింది అమ్ములు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.